వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులు అయితే ప్రాసెసింగ్లో పడ్డాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడ 70 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. నిన్ననే నిధులు పంపిణీ ఆల్రెడీ మోస్ట్ అయితే అన్ని బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే అయినాయి అన్నమాట. సో అమౌంట్లు మొత్తం చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్లో పడ్డాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు బ్యాంకులు ఓపెన్ చేసిన వెంటనే మీరు ప్రతి ఒక్కరైతే ఖాతాలో చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి అయితే ఈ ప్రాసెసింగ్లో పడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ప్రాసెసింగ్లో పడ్డవారు అందరూ కూడా ఒకసారి అయితే తెలియజేయగలరు. చాలా మందికి అయితే ఇది మనకు ప్రభుత్వం సైడ్ నుంచి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అఫీషియల్ ఒకటేసారి నిన్న సండే కావడం వల్ల బ్యాంకులకు సెలవులు ఉంటాయి అన్నమాట. సో కావున మనకు అర్ధరాత్రి 12 గంటల నుంచెల్లే మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడుతున్నాయి. ఇక్కడ ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం మొత్తం అయితే నగదు జమ చేయడం అయితే జరుగుతుంది. చాలా మందికి అయితే తెలుసో తెలియదో మనకు ఫోన్పేలలో చేస్తుంటే అమౌంట్ అప్పుడప్పుడు ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే పెండింగ్ అనేది చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు ప్రాసెసింగ్లో పెండింగ్ పడుతుంది చూసిరా. ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇప్పుడు దాదాపు 70 లక్షల అకౌంట్ హోల్డింగ్స్ సంబంధించి మొత్తం చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ ఆల్రెడీ మీ ఖాతాలో జమ అయినాయి అన్నమాట. సో అవి పెండింగ్లో ఉన్నాయి. మీ అమౌంట్ సక్సెస్ఫుల్గా క్రెడిట్ అవుడే ఆలస్యం అన్నమాట. ఈరోజు ఉదయం 10 గంటలకైతే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందజేయడం జరుగుతుందన్నమాట. సో నిన్ననే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 1వ విడత నిధులు అయితే జమ చేయడం జరిగింది. ఇక 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే ప్రయోజనం అయితే కలిగిస్తామని అన్నారు. మొత్తం నిధులకు సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 3,600 కోట్లు అన్నదాతల ఖాతాలోకి అయితే చేరినాయి అన్నమాట. సో 70 లక్షల అకౌంట్లోకి అయితే ఇప్పుడు హోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ప్రాసెసింగ్ చూసుకున్నట్టయితే పెండింగ్లో పడినాయి అన్నమాట. అవి మొత్తం క్లియర్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా అమౌంట్ అయితే రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ అనౌన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనకు నిన్న అర్ధరాత్రే నిధులు విడుదల చేశారన్నమాట. నిన్న ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవులు ఉంటాయి అన్నమాట. ఈరోజు ఉదయం 10 నుంచి 11 గంటల లోపు చూసుకున్నట్టయితే ఈ అమౌంట్స్ మొత్తం కూడా పెండింగ్ అనేది క్లియర్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు మీ అందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కానుంది. తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇది మొదటో విడత అనేది చెప్పుకోవచ్చు, 1వ విడత. ఆ తర్వాత 20 రోజుల గ్యాప్ వస్తుందన్నమాట. మళ్ళీ తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ 3వ విడతలో చూసుకున్నట్టయితే మొత్తం క్లియర్ చేయనున్నారు. మొత్తం 9,000 కోట్ల రూపాయలు అన్నమాట. మొత్తం చూసుకున్నట్టయితే 9,000 కోట్లు అనేవి రైతుల అకౌంట్లోకి అయితే జమ చేస్తామని ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చిన ఈ రుణం మొత్తం పెద్ద మొత్తాన్ని అయితే అమౌంట్ అయితే రైతుల ఖాతాలో బదిలీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకైతే రైతుల ప్రభుత్వం అని అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మొదటిసారి మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే మీ తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. ఎందుకంటే నిన్న అమౌంట్ విడుదల చేశారు, మరి అమౌంట్ మరి పడ్డదా పడలేదా అని అయితే మీరు కంగారు పడకండి. అమౌంట్ అయితే ఆల్మోస్ట్ పడ్డాయి అన్నమాట. మీ ఖాతాలో చూసుకున్నట్టయితే అవి ప్రాసెసింగ్లో పడ్డాయి అన్నమాట. సో ఎవరు కూడా ఇక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పెండింగ్ అమౌంట్ మొత్తం క్లియర్ చేసిర్రు అనమాట. సో ఈరోజు ఉదయం 10 గంటల వరకు అయితే వేచి ఉండండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.